ముందుగా రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రాజమౌళి గారు. ఇప్పుడైతే 42% బీసీ రిజర్వేషన్ చట్టం ఖచ్చితంగా అంటే చట్టబద్ధత కాకపోయినా కానీ ఇస్తాము, ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఒక దిక్కు. ఖచ్చితంగా అది ఎలా నెరవేరుస్తారనేది మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి అంశం. ఒక దిక్కు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ఇవ్వలేకపోతుంది, ఇక్కడ మనమే దిక్కు, మనమే ఈ ప్రజలకు మేలు అనే దిక్కు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది. అంటే నాయకులు ఇక ప్రజలకు మనకు ఖచ్చితంగా వెళ్ళాల్సిన పని ఆసన్నమైంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మల్లగొల్లలు పడుతుంది, ఇక ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పని అయిపోయింది, జీరో, ఇక మనమే దిక్కు అని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా ముందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏది, అసలు బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించగలుగుతుందా, లేదంటే హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వివరించాలి. ఎలా చూడొచ్చు ఇవన్నిటిని కూడా? రాజమౌళి గారు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న వివిధ పార్టీల నాయకులందరికీ నమస్కారం అండి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఈ 42% అనే ఒక తేలి తుట్టిని కదిపారో, కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అయితే క్లియర్గా అర్థమైంది. నాకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి గత ఎలక్షన్స్లో ఉన్నంతటి బెటర్ స్కోప్ అయితే ఇప్పుడు స్థానిక సంస్థలకు లేదు. ఇది నిర్వివాద అంశం. మనకంటే బెటర్గా వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకే తెలుసు. కానీ దీనిని ఎవరు అందిపుచ్చుకుంటారు? ఈ 42% వీళ్ళు ఆర్డినెన్స్ ఇచ్చాము, లేదంటే మేము అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని కేంద్రానికి పంపించాం, వాళ్ళు అక్కడి నుంచి మాకు అప్రూవ్ చేయలేదు కనుక మేము 42% ఇవ్వలేకపోతున్నాం. సో కానీ మేము 42% సీట్లను అయితే తప్పకుండా స్థానిక సంస్థల్లో బీసీలకి కేటాయిస్తాం, తద్వారా బీసీల మనసు చూరగొంటాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో ఓకే, బీజేపీ వాళ్ళ వాదన వాళ్ళది ఉంది, బీఆర్ఎస్ వాళ్ళకున్న బాలారిష్టాలు, వాళ్ళకున్న అంతర్యుద్ధాలతో కొంత సతమతం అవుతా ఉంది. ఇక్కడ ఎందుకనంటే ఫ్రంట్ రేస్లో ఉన్నది ఇది ఇవ్వడం ద్వారా కానీ, అమలు చేయడం ద్వారా కానీ, బీసీలకు 42% బీసీలకి మేము ఉన్నామని చెప్పడం ద్వారా కాంగ్రెస్ కొంచెం ముందంజకి వచ్చే ప్రయత్నం అయితే చేసింది. కానీ కాంగ్రెస్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, 42% చట్టబద్ధం చేయకుండా దాన్ని బీజేపీని లేకపోతే రాష్ట్రపతి గారికి పంపించిన ఆర్డినెన్స్ని ఆమోదం పొందలేదు అని అనేది బూచిగా చూపించి ఆ క్రెడిట్ కొట్టాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా కాంగ్రెస్కి ఇది ఒక ఆసనిపాతమే అవుతుంది, ఇది బూమరాంగ్ అవుతుంది డెసిషన్. ఎందుకు అని అంటే చట్టబద్ధం చేయకుండా ఇంప్లిమెంట్ చేయటం అని అనేది బీసీలని ఏదో ఒక భిక్షగా పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఈ 42% పావుగా వాడుకోవాలి అని అనుకుంటే సుమారు 50% ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఎవరో కూడాను కాంగ్రెస్ని ఆమోదిస్తారు అని అయితే నేను అనుకోను. కానీ మీరు ఇప్పుడు చెప్పిన మిగతా రెండు పార్టీలు బీఆర్ఎస్ పూర్తిగా అందిపుచ్చుకునే అవకాశం లేదు. వాళ్ళకి ఉన్న అంతర్యుద్ధం కానివ్వండి, ఆధిపత్య పోరాటంలో ఎవరు నెగ్గుతారని అన్నది కానివ్వండి, ఇప్పుడు వీళ్ళేదో కరీంనగర్లో సభ పెట్టడం ద్వారా మళ్ళీ బీసీలందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తామని, అంటే బీసీలకు ఏదో ఉద్ధరిస్తామని చెప్పడం ప్రయత్నం కానివ్వండి, గతంలో 32%గా ఉన్న బీసీ రిజర్వేషన్ని 23%కి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చిన ఇవేవి కూడా బీసీల స్మృతి పదం నుంచి ఇంకా చిరిగిపోలేదు. తప్పకుండా బీసీలు ఈ విషయంలో బీఆర్ఎస్ వెంట నడుస్తారు అని అనుకోవటం మరోసారి దళిత సీఎం చేసేలాంటి ప్రయత్నమే అవుతుంది తప్ప అంతకంటే బీఆర్ఎస్కి పెద్దగా ఒరిగేదైతే ఏమీ లేదు. ఇంకా మూడోది భారతీయ జనతా పార్టీ గతంలో 2 పర్యాయాలు, అంటే బండి సంజయ్ గారి తర్వాత ఇద్దరు అధ్యక్షులను నియమించినా కూడా వాళ్ళిద్దరు అగ్రవర్ణాల వారే తప్ప బీసీల వారు కాదు. వాళ్ళు బీసీలకి అంటే గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ మంది మంత్రి పదవులకు ఇచ్చిన ఈ స్టేట్కి వచ్చేటప్పటికి బీసీలకి ఏ విధంగా అవకాశం ఇచ్చారు, లేకపోతే బీసీలకి ఏ విధంగా ఉన్న బీసీ నాయకుడిని తప్పించి ఏ విధంగా చేశారు అని అనేది కూడాను తప్పకుండా అదొక చర్చనీయాంశమే. సో నాకున్న పరిజ్ఞానం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 42% కానీ అమలు చేసి
బీసీల రిజర్వేషన్ అమలు చేసి ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీకే కొంచెం అవకాశాలు పెరుగుతాయి. కానీ వాళ్ళు ఏదో ఒక సెంటిమెంట్ను నమ్ముకొని ఈ 42% బీజేపీని బూచిగా కానీ చూపించి అయినా మేము 42% ఇంప్లిమెంట్ చేసాం. ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పుడు 42% చట్టం చేశామని అన్నారు. ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు కనుక 42% అమలు చేశామని వాళ్ళు ఏదో కంటి తుడుపు చర్యగా చూపించుకుంటే పూర్తి స్థాయిలో బీసీల ఓట్లు కానీ బీసీ ఓట్ బ్యాంక్ ఓట్ షేరింగ్ కానీ కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేదండి.